నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో మెదక్ మాచారం రాంపూర్ ఏరియాలో గల వనదుర్గ ప్రాజెక్టు నుండి పొలాలకు సాగునీరు అందించే ఎంఎన్ కెనాల్ కాలువను మరియు దానికి సంబంధించిన పిల్ల కాలువల ద్వారా పంట పొలాలకు అందించే సాగునీరును సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటి సరఫరా సమర్థవంతంగా అమలు చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత నిర్వహించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అక్కడ సింపుల్ నుంచి రిలీజ్ చేస్తే మనకి వాటర్ ఫ్లో రాగానే ఆ వీడ్స్ వాటర్తో పాటు అసలు లేచిపోతుంది. ఒకవేళ కంప్లీట్గా మనం వాటర్ లేదనుకోండి చనిపోతుందా? చనిపోతుంది, వీడిపోతుంది. ఇప్పుడు వాటర్ లేకపోతే ఏమైందంటే సార్ ఆ వీడ్ గ్రో పెరిగిపోయి క్రాప్ డిస్టర్బ్. మనకి ఈ మధ్యలో ఉంటుంది, అది వదిలేసినారు కాబట్టి అది ఓపెన్ పెట్టినప్పుడు కంటిన్యూస్ పోతూనే ఉంటుంటాయి సార్. ఇది మనకి క్రాప్ పీరియడ్ మొత్తం వస్తూనే ఉంటుంటుంది. ఇది ముందుకు వచ్చేస్తుంది సార్. ట్యాంక్స్ కూడా ఫిల్ చేసాం సార్. మనకు అవెలగంపూర్ మండలంలో ముత్తాయిపల్లి ఉంటాయి కదా, చింతల చెరువు అని, ఇంకా నాగారం చెరువు, దాసురం చెరువు అని 3 చెరువు ఫిల్ చేసాం సార్. సరిదానంలో పడ్డ చెరువు 21,000 ట్యాంక్స్ మనకి ఇన్కమ్ ఇప్పుడు పారబెట్టింది. యాక్చువల్ దీనికి అక్కడ ఇంకో 8 నెంబర్ స్లూస్ ఉంది సార్. ఆ స్లూస్ నుంచి మొత్తం ఇక్కడ దీనికి వాటర్ వస్తుంది. ఇది ఫిల్ అయిపోయి ఈ వీళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ వీళ్ళకి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. గేస్ ఉంటే ఇది మళ్ళీ వేపించి ఈ ఫార్మ్ వాళ్ళకి ఎక్కడ పోతుంది? అక్కడ ముందు నుంచి ఉన్నాయి పైనుంచి కూడా తీసుకుంటున్నారు. పైనుంచి తీసుకుంటారు. పైనుంచి కూడా అక్కడ నుంచి అక్కడ ఒకటి వెళ్తుంది సార్. ఆ పైన సార్ మొత్తం అటు సైడ్ నుంచి వెళ్తుంది సార్. ఇక్కడ 3 సోర్సెస్ ఉన్నాయి సార్. సార్ ఇది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు చిట్యాల ఉంటుంది. చిట్యాల, జానకపల్లి, బొల్లారం మద్దతు వెళ్తుంది. బొల్లారం మద్దతు మళ్ళీ వాటర్ రెగ్యులేట్ చేస్తుంది. అక్కడ మనకు ఫీడింగ్ ట్యాంక్స్ సార్. ఫీడింగ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ స్టార్టింగ్ ఫేజ్లో కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ ఉంటుంది. మన కెనాల్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఈ 4th స్టేజ్లో ట్యాంక్స్ ఆల్మోస్ట్ 80%, 85% నింపేస్తాం ట్యాంక్. ఈ 2 స్టేజ్లో ఎక్కువ ఇక్కడ వరకు కూడా సార్, ఆ చివరి వరకు. ఆ 7th నెంబర్ ఎట్లా పోతుంది వాటర్? ఇక్కడ ఉన్నాయి సార్ మనకు. అక్కడ కూడా మధ్యలో 1 ఆలు ఉంటుంది.